నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక సభలో కవిత మాట్లాడుతూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద కూడా కొన్ని విమర్శలు అయితే చేశారు. ఆవిడ అసలు ఏమన్నారో ఏంటో కూడా తెలుసుకుని చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా 18వ పాయింట్ల అధ్యక్ష, నిరంతర వ్యూహాత్మక ప్రయత్నాల ద్వారా నా ప్రభుత్వం కృష్ణానది జలాలలో తెలంగాణ యొక్క న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించుకోవడానికి కేఆర్ఎంబీతోని ఫైట్ చేసినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి నిజంగా అది నిజమే అయితే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ఎందుకు ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అండర్లో రాలేదు అనే ప్రశ్న ప్రతి ఒక్క హృదయంలో వస్తూ ఉంది అధ్యక్ష. అటుపక్క లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి వాళ్ళు వరుసపెట్టి నీళ్లు తీసుకుపోతుంటే కనీసం మన ఇంజనీర్లు అటుపక్క పోయి కొలత తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి ఎందుకు నాగార్జున సాగర్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారో ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక చూసారు కదా, కవిత ఒక పాయింట్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆవిడ ఏ పాయింట్ తీసుకొచ్చింది? నీళ్ళ గురించి. నాగార్జున సాగర్ ఎడమవైపు నీళ్లను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తరలిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుంది, ఏం చేస్తుందంటూ కూడా మాట్లాడారు. ముఖ్యంగా మనం ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలి ఖచ్చితంగా. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో అది తెలంగాణకు వస్తుంది, రైట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అది మనందరికీ తెలుసు. ఇది లెఫ్ట్, ఇది రైట్ అని చెప్పేసి. మరి ఆవిడ ఏం చెప్పింది? లెఫ్ట్లో ఉన్నటువంటిది నీళ్లు తీసుకెళ్తున్నారంటూ కూడా, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో దాని నుంచి నీళ్లు తరలిస్తున్నారు, తీసుకెళ్తూ ఉంటే ఏం చేస్తున్నారని ఆవిడ మాట్లాడుతుంది. అంటే రైట్ ఏదో లెఫ్ట్ ఏదో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారా అన్నట్టుగా కూడా అన్నది ఒక ప్రశ్న. ప్రజల్లో ఇప్పుడు ఇది తీవ్ర చర్చగా అయితే మారినట్టు తెలుస్తోంది. అంటే రైట్ కెనాల్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వైపే ఉన్నప్పుడు ఇక్కడ నీళ్ళు ఎందుకు తీసుకెళ్తారో, అసలు ఇక్కడ నుంచి ఎందుకు తరలిస్తారు అన్నది ఒక ప్రశ్న. మరి ఈవిడ లెఫ్ట్ ఏదో రైట్ ఏదో కూడా తెలుసుకోలేనటువంటి దుస్థితిలో ఆవిడ కనిపిస్తున్నట్టుగా క్లియర్గా అయితే మనకు అర్థమవుతోంది. ఇక లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వాటర్ అన్ని కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు, అయినప్పటికీ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదో ఒక విమర్శల పాలు చేయాలి అన్నట్టుగా ఆవిడ చూస్తోంది. అంటే ప్రభుత్వం మీద నింద వేయాలి, ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా దూషించాలి అన్నట్టుగా ఆమె ప్రయత్నిస్తుంది అన్నది కూడా ఇప్పుడు ఒక ప్రధాన ప్రశ్నగా అయితే మారినటువంటి పరిస్థితి. మరి ఎమ్మెల్సీ కవిత గారు ఖచ్చితంగా ఎడమవైపు ఉన్నటువంటి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది తెలంగాణ అని, రైట్ సైడ్లో ఉన్నటువంటి బ్యాంక్ కెనాల్ని ఆంధ్రప్రదేశ్ అని కూడా జర గుర్తిస్తే బాగుంటుంది అన్నది కూడా ఇప్పుడు ప్రజలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అనవసరంగా ఈమె విమర్శల పాలు కూడా గురవుతున్నారు. ఇట్లా ఏదైతే ఆమె తెలుసుకోకుండా కొంచెం అటు ఇటుగా మాట్లాడి అనవసరంగా అవమాన పాలవుతున్నారన్నది కూడా అన్నట్టుగా అయితే పూర్తిగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో కవిత గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఎడమవైపు నీళ్ళ గురించి, కుడివైపు నీళ్ళ గురించి, సో అది జర దృష్టిలో పెట్టుకొని ఆమె ఫస్ట్ ప్రభుత్వాన్ని కానీ ఇంకెవరినైనా దూషించి లేదంటే ఏదైనా పాయింట్స్ చెప్పే ముందు ఆమె కొంతవరకు తెలుసుకొని అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఆవిడ అవమాన పాలు కాకుండా ఉంటారన్నది కూడా మనకు పూర్తిగా అయితే ఇక్కడ తెలుస్తోంది. సో కవిత గారు మీరు కొన్ని ఇలాంటి పాయింట్స్ ఏవైతే మాట్లాడతారో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.